ఎంఎస్ ఎక్సెల్లో షీట్స్లో ఉండే సెల్స్కి ఏ విధంగా కామెంట్స్ పెట్టచ్చో ఇప్పుడు చూద్దాం. మరి ఆల్రెడీ ఉన్న ఒక ఫైల్ని ఓపెన్ చేయండి. చాప్టర్ 8లో కామెంట్స్ అనే ఒక ఫైల్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు గమనించవచ్చు కొన్ని సెల్స్ ఇట్లా రెడ్ మార్క్ తోటి ఐడెంటిఫై చేయబడి ఉన్నాయి. అక్కడికి మౌస్ పాయింటర్ని తీసుకువెళ్ళగానే ఆటోమేటిక్గా ఆ కమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. చూడండి, ఇది ప్లెయిన్ టెక్స్ట్ కమెంటు. ఇది మీకు షేప్ చేంజ్ చేసి ఉన్న కమెంట్ విత్ ఫిల్ కలర్. ఇదేమో ఒక పిక్చర్ ఇచ్చి ఉన్న కమెంటు. ఇట్లా మనం ఓన్గా మనం కమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అలోరా అనే దగ్గర నేను రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళి న్యూ కమెంట్ అని ఇస్తాను. సో ఇక్కడ ఈ కమెంట్ బాక్స్ రావడం జరిగింది. సో ఇందులో మీరు టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనకి ఇష్టం వచ్చిన కమెంట్ ఇవ్వచ్చు. ఓకే, మరి ఈ కమెంట్ బార్డర్ మీద రైట్ క్లిక్ చేసి మనం టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఫార్మాట్ కమెంట్ అని ఉంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించిన ఫాంట్ అండ్ ఫిల్ కలర్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, మరి ఈ యొక్క షేప్ని మీరు మార్చుకోవాలి అనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే అసలు ఈ కామెంటే వద్దు అనుకుంటే రివ్యూ డిలీట్ అంటే కమెంట్ మొత్తం డిలీట్ అయిపోతుంది. డిలీట్ అంటాను ఇప్పుడు. సో కమెంట్ చూడండి, ఇప్పుడు ఆ రెడ్ మార్క్ లేదు, కమెంట్ డిలీట్ అయిపోయింది. కంట్రోల్ జెడ్ అండూ చేస్తున్నాను, మళ్ళీ కమెంట్ వచ్చేయడం జరిగింది. మరి 1 by 1 కమెంట్ మూవ్ కావాలి అంటే నెక్స్ట్ 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 ఇలా మూవ్ కావచ్చు. షో ఆల్ కమెంట్స్ అంటే అన్ని కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే అన్నీ కూడా హైడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఏ కామెంట్ కావాలో ఆ కామెంట్ షో ఆర్ హైడ్ ఇట్లా చేసుకోవచ్చు. సో ఆల్వేస్ షోయింగ్లో ఉంది చూడండి. మామూలుగా అయితే అక్కడికి వెళ్ళినప్పుడే మౌస్ పాయింటర్ అక్కడికి వెళ్ళినప్పుడే షో అవుతుంది. ఇప్పుడు షో ఆర్ హైడ్ యూజ్ చేస్తే పర్మనెంట్గా కూడా షోగా ఉండేదానికి చూపిస్తూ ఉంటుంది కమెంట్ని. మరి ఒక కమెంట్ యొక్క షేప్ ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే మీరు ఫస్ట్ అసలు ఇన్సర్ట్ ఇక్కడ షేప్స్లోకి వెళ్ళండి. ఏదో ఒక షేప్ని తీసుకొని డ్రా చేయండి. సో ఆటోమేటిక్గా ఫార్మాట్ ట్యాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇందులో మీరు ఎడిట్ షేప్ అని ఉంటుంది. ఎడిట్ షేప్లో చేంజ్ షేప్ అంటే మీకు ఇష్టం వచ్చిన షేప్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, మరి ఈ ఎడిట్ షేప్ ఆప్షన్ని మీరు క్విక్ యాక్సెస్ టూల్ బార్లోకి యాడ్ చేయండి. చూడండి, యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఈ పైన క్విక్ యాక్సెస్ టూల్ బార్లోకి ఇది ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను నేను. సో ఇలా యాడ్ చేసి పెట్టుకోవడం వల్ల దాన్ని ఇక్కడ షేప్ని చేంజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లోకి ఎలా యాడ్ చేయాలి, ప్లస్ ఈ ట్యాబ్స్ని ఎలా కస్టమైజ్ చేయాలి, ఎలా మార్చాలి అనేది కమింగ్ సెషన్స్లో వస్తుంది. ప్రస్తుతానికి మీరేం చేస్తారంటే ఈ షేప్ మీద క్లిక్ చేసి టెంపరవరీగా ఈ షేప్ని తీసుకొచ్చాం. సో షేప్ ఉంటేనే ఇక్కడ ఫార్మాట్ ట్యాబ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎడిట్ షేప్ దగ్గరికి వచ్చి రైట్ క్లిక్ చేసి యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు అది ఈ యొక్క క్విక్ యాక్సెస్ టూల్ బార్లోకి రావడం జరిగింది. సో ఇప్పుడు ఇక దీంతో అవసరం లేదు, డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత రైట్ క్లిక్ చేసి ఎడిట్ కామెంట్ అనండి.
సో దీని బార్డర్లో మీరు క్లిక్ చేయండి, బార్డర్ మీద. సో ఆ బార్డర్ మొత్తం సెలెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఎడిట్ షేప్ దగ్గరికి వెళ్ళి చేంజ్ షేప్, మీకు నచ్చిన షేప్ని మీరు ఇట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ని టైప్ చేసుకోవచ్చు. అలానే రైట్ క్లిక్ చేసి ఎడిట్ కామెంట్, ఈ కామెంట్ మీద బార్డర్ మీద రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ కామెంట్ అని ఉంది. ఈ ఫార్మాట్ కామెంట్ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ రకరకాల ఆప్షన్స్ మీకు రావడం జరిగింది. మరి కలర్స్లో ఫిల్ అని ఉంది. ఫిల్ కలర్ అంటే నార్మల్ ఫిల్లింగ్ వస్తుంది. ఇప్పుడు ఫిల్ ఎఫెక్ట్స్ దీని మీద క్లిక్ చేయండి. మీకు కావాల్సిన ఎఫెక్ట్ని ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే ప్యాటర్న్స్ని ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని పిక్చర్ని కూడా ఫిల్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ నెట్ కనెక్షన్ అవసరమని అడుగుతుంది. ఓకే, ఆల్రెడీ పిక్చర్స్ కనుక మీరు లోడ్ చేస్తున్నట్టయితే ఆ పిక్చర్స్ని ఫిల్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ టెక్స్చర్స్ని వీటిలంతా కూడా చేసుకునేదానికి ఫిల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇట్లా కమెంట్స్ని డిఫరెంట్ వేస్లో మీరు మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంది. ఇక కమెంట్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు సింపుల్గా రైట్ క్లిక్ చేసి డిలీట్ కమెంట్, అట్లనే డిలీట్ కమెంట్ ఇట్లా డిలీట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మరి ప్రింట్ తీసేటప్పుడు ప్రింట్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రింటర్ ప్రాపర్టీస్ కాకుండా పేజ్ సెటప్లోకి వెళ్ళండి. పేజ్ సెటప్లో మీకు నార్మల్ ఆప్షన్స్ కాకుండా షీట్లోకి వెళ్ళండి. ఇక్కడ కామెంట్స్ అని ఉంది. ఎండ్ ఆఫ్ ద షీట్, డిస్ప్లే ఆన్ షీట్ అన్నారనుకోండి, కమెంట్స్ కూడా మీకు డిస్ప్లే అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఏ కమెంట్స్ అయితే ఉన్నాయో ఆ కమెంట్స్ మొత్తం, అంటే ప్రింట్ తీసేటప్పుడు అనమాట. పేజ్ సెటప్, షీట్, లేదంటే ఎండ్ ఆఫ్ ద షీట్ అని కూడా పెట్టుకోవచ్చు. అంటే ప్రింట్ అయ్యేటప్పుడు కూడా మీరు ఈ కమెంట్స్ని ప్రింట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా కమెంట్స్ని రకరకాలుగా మీరు యూజ్ చేసుకునేదానికి అవకాశం ఉందండి. షో ఆల్ కామెంట్స్ అన్నాం కాబట్టి ఇక్కడ కూడా షో అవుతూ ప్రింట్ అవుతున్నాయి. మీరు పేజ్ సెటప్, షీట్, ఎండ్ ఆఫ్ ద షీట్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ షీట్ మీద కాకుండా సపరేట్గా కమెంట్స్ వచ్చే విధంగా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఈ యొక్క కమెంట్స్ని. ఓకే.